GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు 2007 సంవత్సరంలో SGVRS ఎడ్యుకేషనల్ సొసైటీ చే స్థాపించబడిన సంస్థ మన GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో highly certified and experienced #1 టీచింగ్ ఫ్యాకల్టీ చే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన GVR&S కాలేజ్. కోర్సెస్ ఆఫర్ డిప్లొమా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, CAD ఆర్ CAM అండ్ MBA. GVR&S ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, మోడల్ ల్యాబ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. ప్లేస్మెంట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అవకాశాలు, ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది. AICTE అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది. మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని GVR&S ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి. GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బుడంపాడు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ తూర్పు నియోజకవర్గం పడమటలో నయనం శుభక్తి చారిటబుల్ ట్రస్ట్, నల్లూరి తోట అమరావతి సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నల్లూరి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, DSP, CBI ఫింగర్ ప్రింట్ బ్యూరో మంగళగిరి ఆర్ శివారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శుభక్తి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ వీరంకి భారతదేవి, కో ఫౌండర్ మాధురి, నల్లూరి తోట ఈవో గంగాధర్ మాట్లాడుతూ శుభక్తి చారిటబుల్ గత 5 ఏళ్ల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని, అమరావతి కంటి హాస్పిటల్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉదయం నుండి సుమారు 200 మందికి పైగా వచ్చి పరీక్షలు చేయించుకున్నారని, కంటికి సంబంధించిన మందులు ఉచితంగా తక్కువ ధరకు కళ్లజోళ్లు ఇవ్వబడనున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీమక్తి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పేరు గంగాధర్ అండి. దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ నల్లూరు వారి ధర్మతోట కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాము. ప్రతి ఏటా కూడా భక్తులకు ఉచితంగా, అలాగే నిరుపేద చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి వచ్చే వారికి కూడా ఉచితంగా మన స్పృహాప్తి చారిటబుల్ ట్రస్ట్ పడమట వారి ఆధ్వర్యంలో పేద ప్రజలకి ఏర్పాటు జరుగుతుంది. ఉచిత కంటి వైద్యశాల గౌరవ శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు, అలాగే ఎన్టీఆర్ జిల్లా గౌరవ కలెక్టర్ గారు డాక్టర్ జి లక్ష్మీసా గారు IAS వారి ఆధ్వర్యంలో, వారి చేతుల మీదుగా ఉచిత కంటి వైద్య శిబిరం శ్రీ నల్లూరు వారి కళ్యాణ మండపంలో దేవస్థాన అనువంశిక ధర్మకర్త శ్రీ నల్లూరి సుబ్బారావు గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది.
సుమారుగా 200 మంది వరకు ఈ ఏర్పాట్లు వినియోగించుకున్నారు ప్రస్తుతం వరకు కూడా. ఇంకా ఎంతమందికి వచ్చినా సరే ఉచితంగా కంటి వైద్యం చేపించి వాళ్ళకి కళ్ళజోళ్ళు ఇవ్వడం ఇవన్నీ కూడా. నమస్తే అండి, నా పేరు వీరంకి భారతీదేవి. స్పృహాప్తి చారిటబుల్ ట్రస్ట్ గత 3 ఏళ్లుగా ఎన్నో సేవలు చేస్తూ ఈ రోజు విజయవాడ పటమట నల్లూరు వారి కళ్యాణ మండపంలో అమరావతి ఐ హాస్పిటల్ నుంచి ఫ్రీ ఐ చెకప్ క్యాంప్ అనేది ఇవాళ చేయడం జరిగిందండి. దీనికి చీఫ్ గెస్ట్ గా మన డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా ఐఏఎస్ గారు వచ్చారు, ఇచ్చేసారు. చాలా హ్యాపీగా అనిపించిందండి. అలాగే వారితో పాటు ప్రముఖులు డాక్టర్స్, అలాగే శివారెడ్డి డాక్టర్ శివారెడ్డి గారు వచ్చారండి. ఫింగర్ ప్రింట్ బ్యూరో సిబిఐ ఆఫీస్ నుంచి వచ్చారు. దానికి మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ రోజు ఈ ఉచిత పరీక్షా కేంద్రము పటమట ఎన్ఎస్ఎం స్కూల్ బ్యాక్ సైడ్ అంబేద్కర్ నగరు ఇక్కడ ఉన్న ఏరియాస్ అన్ని కూడా కవర్ చేశాము. వాళ్ళని ఆ ఏరియాస్ నుంచి మేము నిన్నటి నుంచే పాంప్లెట్స్ పంచడం వల్ల ఒక 200 మంది ఇప్పటికే వచ్చారండి. ఇప్పుడు టైం 1 గంట వస్తుంది. 3 వరకు 4 వరకు జరగచ్చు. అంటే ఇంకా వస్తూనే ఉన్నారు జనాలు. ఇప్పుడు దాకా 200 మంది దాకా పరీక్షలు జరిగాయి. కొంతమంది ఆల్రెడీ ఆపరేషన్ కి కూడా 2 ట్రిప్పులు వ్యాన్లు వెళ్ళాయి అమరావతి ఐ హాస్పిటల్ కి. కంప్లీట్ గా ఉచితం అండి ఇదంతా. కొందరికి కళ్ళజోళ్లు మాత్రం తక్కువ ధర ఇస్తున్నారు. అలాగే వాళ్ళకి కావాల్సిన మందులు కూడా ఏర్పాటు చేస్తున్నారండి ఫ్రీగా. అండ్ ఆపరేషన్. నమస్తే అండి, నా పేరు మాధురి, ట్రెజరర్ స్పృహాప్తి చారిటబుల్ ట్రస్ట్. 4 సంవత్సరాలుగా స్థాపించిన ఈ స్పృహాప్తి చారిటబుల్ ట్రస్ట్ లో మేము ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేశామండి. దానికి ఎక్కువగా మేము ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకొని వివిధ అంశాలపై మేము స్పృహాప్తి చారిటబుల్ ట్రస్ట్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము. అందులో దివ్యాంగులకి ఉచితంగా జైపూర్ లెగ్స్ ఇచ్చాము. 150 నుంచి 200 వరకు జైపూర్ లెగ్స్ ఇచ్చాము ఫ్రీగా. దానికి తోడు మేము ఫండ్స్ ని కలెక్ట్ చేసుకొని ఫ్యాషన్ షో కండక్ట్ చేసుకొని దాని నుంచి వచ్చిన ఫండ్స్ తో డెఫ్ అండ్ డమ్ వాళ్ళకి ఫండ్స్ రైజింగ్ చేశాము. దాంతో పాటు ఈ రోజు వినూత్నంగా వేద పాఠశాల నుంచి మేము వాళ్ళకి చిరు సహాయం చేయటం వల్ల వాళ్ళు మంచిగా స్పందించి వేద ఆశీర్వచనాలతో ఈ రోజు అమరావతి ఐ హాస్పిటల్ స్పృహాప్తి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించిన ఫ్రీ ఐ క్యాంప్ నయనం స్పృహాప్తి ప్రోగ్రామ్ లో కలెక్టర్ గుండెల ఏఎస్ఐ హాస్పిటల్లో అంబులెన్స్ ను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. మంత్రి సుభాష్ సమక్షంలో జేఎన్టీయూకేతో కార్మిక శాఖ అవగాహన ఒప్పంద పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు ఎంఓయూ. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ కార్మిక శాఖకు సిఎస్ఆర్ కింద ఎస్బీఐ 2 అంబులెన్స్లను ఇచ్చారు. కార్మిక శాఖలో ఆరోగ్యం భద్రతపై దృష్టి పెట్టడం జరిగిందని, వైకాపా హయాంలో కార్మిక శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. ప్రమాదాలు జరిగితే ఎందుకు జరిగిందని విశ్లేషిస్తారన్నారు. ఏఎస్ఐ హాస్పిటల్లో సిబ్బంది కొరత అధిగమిస్తున్నామని, త్వరలో ఏఎస్ఐ హాస్పిటల్లో 500 పోస్టులను భర్తీ చేస్తామన్నారు. పాత ప్రభుత్వంలో పరిశ్రమల్లో ప్రమాదాలు ఎక్కువగా జరిగేవని, రాష్ట్రంలో 96 డిస్పెన్సరీల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ ఉద్యోగులు, ఏఎస్ఐ హాస్పిటల్స్ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రెండోది కూడా ఆంజనేయులు గారు రెండో కూర్చోండి పర్వాలేదు ఒకసారి పక్కన ఒకసారి చేయనీడు ఫోన్ అడ్డం పెట్టినాడు. సార్ ఈరోజు ఎంవి శేషగిరి బాబు గారు ఆనరబుల్ సెక్రటరీ మరియు ఐఎంఎస్ డిపార్ట్మెంట్ వారి చొరవతో ఈ రోజున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సారథ్యంలో ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ కార్మిక శాఖకు 2 అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లు ఇవ్వడం జరిగింది. కానీ బైఫేసిక్ డెఫిలిబేటర్ కానీ, అలాగే రిఫ్రిజిరేటర్ కానీ, జిపిఎస్ ట్రాకర్ కానీ అన్ని పరికరాలు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా
ఉండడమే, అలాగే ఎక్కడైనా ఫ్యాక్టరీస్ లో కానీ ఇతర యాక్సిడెంట్లు అయితే కార్మిక శాఖలో ఇవి క్షేమంగా హాస్పిటల్స్ వద్దకు చేర్చడానికి కార్మికులకి ఉపయోగపడుతుందని ముఖ్య ఉద్దేశంతో మరి యొక్క అంబులెన్స్ అందించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదే విధంగా ఈ యొక్క కార్మిక శాఖలో పూర్తిగా మేము ఇటు ఆరోగ్యం అటు భద్రత మీద పూర్తి దృష్టి పెట్టడం జరిగింది. ఏదైతే గత 5 సంవత్సరాల పనితీరులో వైఎస్ఆర్ టైంలో పూర్తిగా ఈ యొక్క కార్మిక శాఖ నిర్లక్ష్యానికి గురైంది. మనం చూసాం. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏదైతే కేంద్రం ఇచ్చిన నిధులను కూడా పూర్తి స్థాయిలో వాడుకోకుండా వెనక్కి తిప్పే పరిస్థితి ఉండేది. మరి ఈ రోజున కార్మిక శాఖలో ఉన్న కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఉపయోగించుకోవడంతో పాటు యలమంచిలో 30 బెడ్డెడ్ హాస్పిటల్ ఒకటి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇటు గుంటూరు ఇటు కర్నూలులో కూడా హాస్పిటల్స్ ఏదైతే 5 ఎకరాలు దాటి శాంక్షన్ చేయడం జరిగింది. ఒక్కొక్కటిగా ఈ హాస్పిటల్స్ అన్ని కూడా మరి అలాగే డిస్పెన్సరీస్ ఏవైతే ఉన్నాయో సుమారు 96 డిస్పెన్సరీస్ కొత్త పెట్టడానికి ఆలోచనలో ఉన్నాం. ఈ పర్మిషన్స్ కోసం కూడా పెట్టడం జరిగింది. ఈ కార్మికుల ఆరోగ్య పట్ల పూర్తి శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇటు ఆరోగ్యం ఈ సేఫ్టీని పెంపొందించడంలో దానికి సంబంధించి హజార్డస్ ఏరియాలో ఉన్న డాక్యుమెంట్స్ వాటిని రివ్యూ చేయడం, అట్లాగే ప్రమాదాలు ఏమైనా జరిగితే వాటిని రూట్ కాజ్ అనాలిసిస్ చేయడం, దీనికి యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్స్ దగ్గర నుంచి అంటే మల్టీ డిసిప్లినరీ చెప్పాలి చదువుకొని తెలిసింది. and other accessories along with some medicines amounting 80 lakhs for our own brothers. విజయవాడ ఆటోనగర్ టెర్మినల్ పక్కన రోడ్లో గల వరుణ్ బజాజ్ లో 19వ డివిజన్ కి చెందిన ఆటో కార్మికుడికి కొత్త ఆటోకి డౌన్ పేమెంట్ కట్టి ఆటో ఇప్పించే కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పాల్గొన్నారు. స్వయం ఉపాధి నిమిత్తం ఆటో డౌన్ పేమెంట్ కు 50,000 అందజేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రాష్ట్రంలోని పేదరికాన్ని నిర్మూలించడానికి P4 పథకం దోహదం చేస్తుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. సోమవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్ కు చెందిన టీడీపీ కార్యకర్త పేరుపోగు రవికి స్వయం ఉపాధి నిమిత్తం ఆటో కొనుగోలు చేసేందుకు అవసరమైన డౌన్ పేమెంట్ 50,000 ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధుల నుంచి సోమవారం ఉదయం ఆటోనగర్ బజాజ్ షోరూమ్ లో అందజేశారు. ఓకే సార్. చంద్రబాబు గారు P4 అనే కాన్సెప్ట్ ఎవరి మైండ్ లో కూడా వచ్చాడు. అది P4 అని చెప్తే ఎవరికి చాలా మందికి అర్థమయ్యాడు కొన్నాళ్ళ పాటు. ఇవాళ దాని ఫలితాలు చూస్తూ ఉంటే ఒక గొప్ప వ్యక్తి మనసు ఏ విధంగా ఆలోచనతో రానున్న 20 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఆలోచన వచ్చే మనిషిగా అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి. ఆ రోజున కంప్యూటర్ ద్వారా ప్రజల జీవనం మెరుగుపడుతుందంటే కంప్యూటర్ అన్నం పెట్టుద్దని విమర్శించిన సందర్భం మనందరూ తెలుసు. ఆ రోజున స్వయం రాజశేఖర రెడ్డి గారే కంప్యూటర్ అన్నం పెట్టుద్ది అన్నారు.
కంప్యూటర్ యానం పెట్టొద్దని చంద్రబాబు గారు చెప్పారు. ఇవాళ ఏది నిరూపణైంది? ఇవాళ రాజశేఖర గారు బతుకుంటే ఆయన తల బాగుతున్నాడు. ఎందుకంటే ఇవాళ కంప్యూటర్ లేకుండా ఏ పని చేసే అవకాశం కానీ లేదు. అలాంటి కంప్యూటర్ని గమనించిన వ్యక్తి ఈ రోజున P4 ద్వారా పేదరిక నిర్మూలన ఏకైక మార్గంగా ముందుకు జరుగుతుంది. మరి ఆయన ఆశయాలు ఆదర్శాలు ఆయన దగ్గర శిష్యుడు ఉన్న నా పుట్టివాడు కానివ్వండి, అనేక సంవత్సరాలుగా ఆయనతో సహచర్య చేసిన ఈ రోజున రవి అనే మాకు పేద పార్టీ కార్యకర్త, ఆయనకి కాలు కూడా కొంచెం ఇబ్బంది ఉంది, ఎవరు ఉంది. అతనికి ఒక కొత్త ఆటోని ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో దానికి డౌన్ పేమెంట్ కట్టి ఆయనకి ఆటో ఇప్పిస్తుంది. ఇది P4లో భాగం. P4 ఉద్దేశం కూడా అది. వాళ్ళు ఉపాధి కల్పించాలి, అవసరమైతే వాళ్ళ ఇంటి అవసరాలు ఏమన్నా కూడా చూడాలి. ఇలాంటి ఆలోచనతో ఆయన ముందుకు పెడుతున్న విధానాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, మాకు తోచిన విధంగా మేము పార్టీ కార్యకర్తలు కానీ పేదలు కానీ కార్యక్రమాలు చేయాలి, వాళ్ళకి ఉపాధి కల్పించాలని చెప్పి ఆలోచనతోనే మేము అనేక మందికి ఇడ్లీ పడిచ్చినా, లేకపోతే తోపులు పడిచ్చినా, లేకపోతే వికలాంగులకి స్కూటర్ల మీద. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంగడల సతీష్ పుట్టినరోజు వేడుకలను గుడివాడ బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగళ్ల రాము, బీజేపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు తాతినేని శ్రీరాము, పూర్వ అధ్యక్షులు గుత్తికొండ రాజబాబు, జనసేన పార్టీ ఇన్ఛార్జి బుర్రగడ్డ శ్రీకాంత్ లో పాల్గొని అంగడల సతీష్ తో కలిసి కేక్ కట్ చేశారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని చోట్ల కన్నా గుడివాడలో కుటుంబ ప్రభుత్వం కలిసిమెలిసి అన్ని కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు ఆర్కే జిల్లా నాయకులు గాంధీ, ఎర్రపోతు అర్జున్, టీడీపీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కంగరాల సతీష్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ బీజేపీ ఆఫీస్ లో వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కంగరాల సతీష్ గారి ఫస్ట్ హ్యాపీ బర్త్డే అండి. ఈ సందర్భంగానే జిల్లా నుంచి అనేక ప్రధాన నాయకులు రావడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా గురువారి తరఫున వెల్కమింగ్ దమ్. అండ్ ఎస్పెషల్లీ ఈరోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ అందరం కలిపి ఈ కలిసికట్టుగా నడుస్తా ఉన్నాం ప్రతి విషయంలోనూ. దీనిలోనే ఇంకొకసారి కూడా జిల్లా నాయకులందరికీ కూడా ఒక రిక్వెస్ట్ చేశాను, అందరం కలిపి పని చేసుకున్నామండి, కొంచెం మోర్ యాక్టివ్ గా పనిచేయాలనే ఉద్దేశంతో మేము వెళ్తా ఉన్నాం. సో అందరం కలిపి ఇక్కడి నుంచి పని చేసుకుంటానికి చేద్దాం. ఒక 2-3 నెలల్లో జిల్లా నాయకులందరినీ కూడా ఫైనలైజ్ చేస్తాం. గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టు నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఎట్లా అయితే కలిసి పనిచేస్తున్నారో అదే విధంగా నాకు తెలిసి 175 నియోజకవర్గాల్లో మొట్టమొదటి నియోజకవర్గం 3 పార్టీలు కలిసి బలంగా పనిచేసిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది గుడివాడ నియోజకవర్గం. అదంతా కూడా గౌరవ శాసనసభ్యులు వెనిగళ్ల రాము గారిని అందరినీ కలుపుకునే విధానంలో ఈ రోజున అందరం కూడా బీజేపీ నాయకులు అందరూ కూడా ఎప్పటి నుంచో మా అందరికీ పరిచయం. రాజబాబు గారు గాని, రామనేని మురళీ గారు, కృష్ణ గారు గాని, అలాగే సతీష్ గారు గాని అందరూ కూడా ఎప్పటి నుంచో అందరూ కూడా పరిచయం. అలాగే అర్జున్ గారు, మిగతా పెద్దలందరూ కూడా ఇటువంటి బీజేపీ పార్టీ ఎంతో సాంప్రదాయబద్ధంగా ఈ యొక్క పార్టీని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. కాబట్టి మేము అందరం కూడా రాబో రోజుల్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం అందరం ఐకమత్యంగా పనిచేసి ఏదైతే అధికారంలో ఉన్న ఈ యొక్క మంచిని, అభివృద్ధిని, గుడివాడ నియోజకవర్గాన్ని, ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గం అభివృద్ధికి వెనకబడి ఉంది.
ఆ వెనుకబడి ఉండటానికి కారణం గత సెలబ్రేషన్ కాలే కాకుండా ఇక అన్ని పార్టీలు అలాగే జనసేన మిత్రుడు శ్రీకాంత్ గారు, సారీ అని మర్చిపోయాను, జనసేన మిత్రులు శ్రీకాంత్ గారు కూడా ఉన్నారు. సో 3 పార్టీల వాళ్ళు కూడా చాలా కలిసిగట్టిగా కూటమిలో ఎలక్షన్ లో ఏ స్పిరిట్ తో అయితే ముందుకెళ్లామో, ఏ సమన్వయం అయితే ముందుకెళ్లామో అదే సమన్వయం ఈ రోజు కూడా గుడివాడలో కొనసాగుతుంది. అలాగే ముందు కూడా కొనసాగుతుందని కృష్ణా జిల్లా పార్టీ తరఫున హామీ ఇస్తున్నాను. అలాగే మిత్రులకి మరిన్ని పుట్టినరోజు జరపాలని ఆకాంక్షిస్తున్నాను. గుడివాడ గడ్డ మీద నందమూరి తారక రామారావు గారు ఇక్కడ పనిచేసినప్పుడు ఏ రకమైన స్ఫూర్తి ఉందో, అలాగే వెనుగండ్ల రాము గారు వచ్చిన తర్వాత అదే స్ఫూర్తితో ప్రజల్లో మమేకమై నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కూడా ఆయన్ని నిశితంగా పరిశీలించి 53,000 పైచులకు గుడివాడ గడ్డకి నందమూరి తారక రామారావుకి ఏ రకంగా అయితే ఇచ్చారో అదే స్ఫూర్తిని రామగారికి ఇవ్వడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా మనం గుడివాడ తీసుకుంటే ఒక్క మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి గారు వచ్చిన తర్వాతే ఇక్కడ మున్సిపాలిటీలో కానీ నియోజకవర్గంలో మున్సిపాలిటీలో అభివృద్ధి జరిగిందని చెప్పేది యథార్థం. అట్లాగే నేను 1995 నుంచి ఇవాళ వరకు రాజకీయాల్లో ఉన్నాను. ఎంతో మంది నాయకులు చూసాను. కైకాల సత్యనారాయణ గారు, రావు సోమనాథ్ గారు, అమ్మటి బ్రాహ్మణయ్య గారు, కొనకల నారాయణ గారు, మహామౌలతో నేను పనిచేసి ఉన్నాను. ఇవాళ రాజకీయాల్లో విలువలు లేకుండా పోయింది, నైతికత లేకుండా పోయింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చిన తర్వాత మోడీ గారి నాయకత్వంలో ఇవాళ అమరావతి గాని, పోలవరం గాని ఇవాళ రాష్ట్రం సుభిక్షంగా ఉందంటే ఈ 3 పార్టీల కలయిక వల్ల అని చెప్పి తెలియజేస్తూ ఈ రోజున నా కార్యక్రమానికి ఇచ్చేసిన మహిళలకు, సోదరులకు, కార్యకర్తలకు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.